రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా అందరూ ఊహించినట్లుగానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాలకు దాదాపుగా తొలి రోజు వసూళ్ల సునామీని సృష్టించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట సంచలనాన్ని నమోదు చేస్తోంది. ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొని, దిశా పటాని నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా బిజినెస్ ను సుమారుగా 385 కోట్ల రూపాయల మేర పూర్తి చేశారు. కల్కి సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే కురిసింది. ఈ సినిమా ఆంధ్రాలో 35 కోట్ల గ్రాస్, నైజాంలో 32 కోట్ల గ్రాస్, మొత్తంగా ఈ మూవీ 67 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక కర్ణాటకలో 12.25 కోట్ల గ్రాస్, తమిళనాడులో 5 కోట్ల గ్రాస్, కేరళలో 3 కోట్ల గ్రాస్, హిందీలో 24 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లని నమోదు చేసింది. దాంతో ఇండియాలో 111 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కల్కి బాక్స్ ఆఫీస్ ను కుమ్మేసిందా అనే విధంగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీమియర్లు తొలి రోజు కలెక్షన్లు కలుపుకొని 5 మిలియన్ల మేర అంటే దాదాపు 40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో మిగతా దేశాల్లో కలుపుకొని సుమారుగా 80 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది. ఇక కల్కి 2898 ఏడీ రెండో రోజు కలెక్షన్ల అంచనా విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో 30 నుంచి 35 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఇక హిందీలో 20 కోట్లు కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా 85 నుంచి 90 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 191 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండో రోజు 90 కోట్ల మేర రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 280 నుంచి 300 కోట్ల మధ్య కలెక్షన్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే దూకుడు కొనసాగితే తొలి వారంలో 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.